హాయ్ అండి. ఈరోజు మీకు ఒక సరికొత్త వీడియో అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే కొత్తగా ఎప్పుడు ఫ్లవర్స్ స్టెమ్స్ ఇలాగే చూపిస్తున్నాను కదా పెయింటింగ్స్. ఈరోజైతే ఒక బర్డ్ వేద్దాం అనుకుంటున్నాను. అయితే ఈ సారీ ఒకళ్ళు ఇచ్చారనమాట. కాటన్ సారీ సమ్మర్ వస్తుంది కదండి, కాటన్లోనే మంచి క్వాలిటీ బాగుందనమాట. ఈ సారీ మీద మనకి పెయింట్ వేయమన్నారు. వాళ్ళు ఏంటంటే బార్డర్స్ స్టెమ్స్ ఇలా మాకు ఉన్నాయి, ఇలా ఉంది కాబట్టి దీని మీద ఏదైనా బర్డ్స్ ఏదైనా వేయండి అని చెప్పారనమాట. సో ఇంకా నేనైతే ఒక డిజైన్ అయితే గీసాను, మీకు చూపిస్తాను అది ఎలా వేస్తాను. చాలామంది అయితే డిజైన్ ఎలా వేస్తున్నారు ఏంటి అన్నారు. నేనైతే కార్బన్ పేపర్తో మీకు ఆల్రెడీ ఇదివరకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. అయితే ఈరోజు కలర్ మనం ఎలా వేసుకోవాలి ఏంటి అని వాట్ అన్నీ వివరంగా చెప్తాను రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. మీలో చాలామంది డిజైను ఎలా వేస్తున్నారు ఏంటి అని అడుగుతున్నారు కదా. నేనైతే ఒక బర్డ్ గీసాను అనమాట, ఒక సారీ మీద వేద్దామని ఈ విధంగా గీసుకున్నాను. అయితే దీన్ని ట్రేస్ మీద గీసాను డైరెక్ట్గా. దీన్ని ఏంటంటే డిజైన్ సారీ మీద ఎలా వేయాలి అంటే ఒక నీడిల్ తీసుకోండి. నీడిల్ తీసుకుని ఒక పిల్లో ఏదైనా పెట్టుకుని దీని మీద పెట్టుకున్నాం అనుకోండి. ఇదిగో మీకు చూపిస్తాను దగ్గరగా. ఇలాగా వరుసగా ఇది గీత ఎలా అయితే ఉందో ఆ గీత మీదే ఇలా నీడిల్తో కన్నాలు పెట్టుకుంటూ రావాలి. మనకి గీత కట్టు ఇటు వెళ్ళకుండా చక్కగా ఈ విధంగా కొంచెం టైం పట్టినా కానీ నీట్గా పెట్టుకోండి. మనకి డ్రాయింగ్ వేసుకునేటప్పుడు చాలా ఈజీ అయిపోద్ది అనమాట. మనం ట్రేస్ పెట్టి కార్బన్ పెట్టి గీసుకోవడం ఇలా ఏమి ఉండదు. చక్కగా పౌడర్ ఉంటుంది దీనికి, మీకు చూపిస్తాను. ఆ పౌడర్తో చక్కగా వేసేసుకోవచ్చు. ఒక్క 2 నిమిషాల్లో సారీ అంతా డిజైన్ వేసుకోవచ్చు ఈ విధంగా పెట్టుకుంటే. మీకు చాలా రోజుల నుంచి చూపించాలి అని అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. ఇంకా ఇప్పుడు కొత్తది ఎలాగ పెడుతున్నాను కదా అన్నట్టుగా మీకు ఒకసారి చూపిద్దామని ఈ విధంగా చూపిస్తున్నాను. ఇలా 1 బై 1 లైన్గా పెట్టుకోండి. మరి పెద్ద పెద్ద కన్నాలు కాదు, మనకు నీడిల్ ఎంత ఈ చివరి ఎంత ఇది ఉంటుందో దాంతో అలా ఒక్కటి పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు చాలామంది అడిగారనమాట ప్రింట్ ఎలా వేస్తున్నారు సారీ మీద అని. మీ అందరి కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఇదిగోండి మొత్తానికైతే ఈ విధంగా పెట్టేశాను. చూసారా మీకు కన్నాలు ఇలా తెలుస్తున్నాయా? తిరిగేసి చూపిస్తుంటే ఇలా లైన్గా నీట్గా పెట్టుకుంటే కనుక మనకి డ్రాయింగ్ వేసుకున్నప్పుడు నీట్గా వస్తుంది. సో ఇది మీకు ఈ డిజైన్ ఇలా ఉంచుకుంటే ఇది ఇప్పటికీ మనకి ఎన్ని సారీస్ మీదైనా కానీ కలర్ మనం డిజైన్ వేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఇలా సెట్ చేసుకోవాలి. మనం ఏదైనా డిజైన్ తీసుకున్నప్పుడు ఈ విధంగా మనం కన్నాలు పెట్టుకుని ఒక పక్కన పెట్టుకుంటే కనుక ఈ పేపర్ చాలా రోజులైతే మన దగ్గర ఉంటుంది. ఎన్నో సారీస్కి నేను ఆ విధంగా వేసాను. ఇప్పుడు దీన్ని డిజైన్ ఎలా వేయాలో చూపిస్తాను. ఇదిగోండి పెయింటింగ్ సారీకి డిజైన్ వేద్దామన్నాను కదా, అది ఎలా వేయాలో చూద్దాం. ఇలాగ మనకి బ్లాక్ కలరు పెయింటింగ్ బాటిల్స్ తీసుకుంటాం కదండి, అక్కడికి వెళ్ళి ఇలా డిజైన్ వేసుకోవడం కోసం బ్లాక్ కలర్ ఇవ్వండి అన్న ఇస్తాడు. బ్లాక్ వైట్ 2 ఉంటాయండి, మనకి ఏది కావాలో అది తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను దీని మీద డిజైన్ వేయడం కోసం బ్లాక్ కలర్ తీసుకున్నాను. మీకు పెయింటింగ్ షాప్లో ఈ కలర్ కూడా దొరికేస్తుంది. ఎక్కువ కలర్ ఏం తీసుకోక్కర్లేదండి, ఇది చాలా తక్కువ పడుద్ది అనమాట. అలాగే ఇదివరకైతే కిరోసిన్ వాడేవాళ్ళం అనమాట. కిరోసిన్తో మనం ఈ బ్లాక్ పౌడర్ని డిప్ చేసి వేసేవాళ్ళం.
మనకి ఇది వుడ్ వర్క్ మెటీరియల్ దొరికే షాప్లో ఉంటుందండి టిన్నరు. ఈ టిన్నర్ తీసుకుని ఇది ఇందులో కలుపుకొని వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని అయితే ఏదైనా క్లాత్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా మనకి దూది తీసుకుని ఇలా బ్రష్కి ఇలాగా కట్టేసుకోవచ్చు అనమాట. కట్టేసుకుని దీంతో కూడా వేసుకోవచ్చు. మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా అయితే మనకి ఏదైనా క్లాత్ అది అయితే చేతికి అంటుకుంటుంది కదా, అంటుకున్న పర్లేదండి, కడుక్కుంటే పోతుంది. కాకపోతే నేను ఇలా వేస్తున్నాను అంతే. మీరు ఫస్ట్ వేస్తున్న వాళ్ళు అయితే ఏదైనా విడి క్లాత్ మీద వేసుకు చూడండి, చూస్తే మీకు ఎలా పడుతుందో అర్థమవుతుంది కదా. నాకైతే సారీ అంతా ఇలా వచ్చింది కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఇది ఇలా గీసాను కదండి, దీన్ని ఇంకా పై వరుస కాకుండా కింద వరుస ఇక్కడి నుంచి ఇలా వేయచ్చు అని అనుకుంటున్నాను. ఇలా ఒక్కొక్కటి జాన్కి ఒక్కొక్కటి వేయచ్చు అని అనుకుంటున్నాను. ఒకసారి వేసి చూద్దాం. ప్రతిసారి కూడా ఇలా పేపర్ కానీ దళసరి క్లాత్ కానీ కింద వేసుకొని అప్పుడు డ్రాయింగ్ వేయండి, కింద ఫ్లోర్కి అంటుకోకుండా ఉంటుంది. ఇక్కడ నుంచి జాన్కి ఒక్కొక్కటి వేద్దాం అనుకుంటున్నాను. ఇట్లా జాన్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒకటి వేద్దాం. పేపర్ అయితే అస్సలు కదలకుండా వేయాలండి. ఏదైనా మీకు ఇలా పట్టుకోవడానికి వీలు లేకపోతే కనుక ఏదైనా పేపర్ మీద ఇలా బరువు పెట్టుకుని అప్పుడు గీసుకోండి. లేదంటే పేపర్ ఎగిరిపోయేటట్టుగా తీసుకుంటే డిజైన్ డిస్టర్బ్ అవుద్ది, కరెక్ట్గా రాదు. పళ్ళుకైతే ఇలా చారు వచ్చింది కాబట్టి పైన వేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వేస్తాను. ఇప్పుడైతే ఈ విధంగా డ్రాయింగ్ వేసుకున్నాం కదండి. ఈ కార్బన్ మళ్ళీ మనకి ఉపయోగపడాలంటే దీన్ని మంచిగా ఇలా క్లీన్ చేసుకోవాలి. చక్కగా ఇది అంతా ఇలా క్లీన్ చేసి పెట్టేసుకుంటే మనకి ఎన్నాళ్ళు ఉన్నా కానీ మరలా ఇదే కాగితంతో మనం వేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి ఇలా మనం పెట్టేసుకుంటే కనుక మరలా ఇంకా ఆ పేపర్ చిరిగేంత వరకు కూడా ఈ డిజైన్ మనకు ఉపయోగపడుద్ది, దీన్ని జాగ్రత్తగా పెట్టుకుంటే. ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం డ్రాయింగ్ వేసేసాను. మీకు కనబడుతుందా? ఇలా మొత్తం కింది లైన్ అంతా వేసానండి. అలా ఒక్కొక్క జాన్కి ఒక్కొక్క స్టెమ్ చప్పున వేసేసాను. ఇంకా దీనికి పెయింట్ ఎలా వేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే చూసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.